నిన్న జగనన్న ప్రెస్ మీట్లో మావిగన్నే ఎలక్షన్కి రేపు మా ఎజెండా, మావిగన్ అనేది మా మేనిఫెస్టోలో పెడతాం, మావిగన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు మాకు ఓటేయండి, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారికి ఓటేయండి అని చెప్పి జగనన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ తర్వాత టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఇక వీళ్ళు విచ్చలవిడిగా పోస్టులు ఎలా పెడుతున్నారంటే, ఇంకా రాసి పెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో రాదు, ఇంక ఎప్పటికీ రాదు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాకే క్యాంపెయిన్ చేసేలా తయారైపోయాడు, ఇంకా అమరావతికి వద్దన్నాడు కాబట్టి ఇంకా పూర్తిగా టీడీపీ రేపు అధికారంలో రాబోతున్నాయి, ఇక కూటమి ప్రభుత్వానికి ఇంకా అసలు నల్లేరు మీద నడకే, సింపుల్గా వచ్చేస్తాం, జగన్ గారు ఇంకా శాశ్వతంగా అధికారంలో రారు అని చెప్పి విచ్చలవిడిగా పోస్టులు పెడతా ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ నాయకుడే భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్ గారు ప్రకటించిన కొద్దిసేపటికే నెల్లూరు గూడూరు మీటింగ్లో ఇప్పుడు అన్నాడు కొత్తగా మావిగన్ అని. అసలు ఆ మావిగన్ ఏంటి? ఆల్రెడీ సిఆర్డిఏలో ఉన్నదే కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం సిఆర్డిఏ పరిధిలో ఉండేదే మేము చెప్పేది. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో సిఆర్డిఏ 29 గ్రామాల పరిధిని పెంచి ఇప్పుడు చెప్తున్నాడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అనే ప్రతిపాదన వచ్చినాక ఆయనకి ఎంత భయాందోళన కలుగుతుందంటే, ఎందుకంటే ఆయన జగన్ గారు చెప్పేది కేవలం 10,000 లేకపోతే మహా అయితే 20,000 కోట్ల పెట్టుబడితోటి రాష్ట్రం మొత్తం ఉండిద్ది. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నదే కదా, జనసాంద్రత ఉన్నది, మనకు పోర్టు అన్ని కనెక్టివిటీ ఉంది, కొత్తగా మనం నిర్మించాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకుంటుంది అని చెప్పి కన్విన్సింగ్గా మాటలు చెప్పాడు. పూర్తి స్థాయిలో ప్రాక్టికల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. జగన్ గారు 2 క్లారిటీగా చెప్పి ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే, భౌగోళికంగా కూడా ఇదే సరైన విధానం, ఇదే కరెక్ట్ ప్రపోజల్, జగన్ గారు పెట్టింది అద్భుతం అని చెప్పి జనాలందరూ యాక్సెప్ట్ చేసేసరికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి 29 గ్రామాలు, తర్వాత ఇంకొక 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైజేషన్, తర్వాత అది ఎప్పటికైతే తెలియదు, కాసే స్పోర్ట్స్ సిటీ 1,500 ఎకరాలు అంటాడు, రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు అంటారు, తర్వాత కొత్త ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు అంటారు. ఇవన్నీ మళ్ళీ 2014-19 వరకు గ్రాఫిక్స్ డిజైనింగ్, అప్పుడైతే ఇప్పుడు ఏఐ డిజైనింగ్లో చెప్పి పూర్తి స్థాయి ఈ మధ్య అన్నీ బంద్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చాక స్పోర్ట్స్ సిటీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లా, డ్రోన్ సిటీలు మాట్లాడట్లా, ఇక 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్లు కట్టాలని మాట్లాడట్లా, రైల్వే స్టేషన్ ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ మాట్లాడట్లా. ఎందుకు మాట్లాడలేదంటే జగన్ గారు తెచ్చిన ప్రపోజల్కి అవన్నీ నీరు గారిపోయినాయి. ఇక ఈ టీడీపీ సోషల్ మీడియానో, లేకపోతే జనసేన సోషల్ మీడియానో, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ కొంత ఈ మావిగన్ మీద నెగిటివ్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసిన అంతిమంగా పబ్లిక్లోకి బలంగా జగన్ గారు చెప్పిన పాయింట్ అనేది చొచ్చుకెళ్ళిపోయింది. ఇక మీకు నిజంగా జగన్ గారు అధికారంలో రారు కదా, ఈ మావిగన్ ప్రతిపాదన మీకు నిజంగా అమరావతికి అడ్డు చెప్పాడు 5 అని మాట్లాడుతున్నారుగా. జగన్ గారు అమరావతికి అడ్డు చెప్పలా. అమరావతిలో రైతులకు అండగా ఉంటారు, అమరావతిలో జరుగుతున్న అవినీతి పైన పోరాడతారు, అమరావతిలో ప్రతి చోటు పూర్తి స్థాయిలో అనుకూలంగానే దాన్ని ఇంకో రకమైన అభివృద్ధి చేసేదానికి వాడుకోవడానికి ప్రయత్నం చేసేదానికి ఉంటుంది. కానీ ప్రతిపాదన తక్కువ ఖర్చుతోటి ఈ క్యాపిటల్ ఏరియా ఇది అని చెప్పి జగన్ గారి ఆలోచన. ఇంకోటి రారు అనుకుంటూ ఇంక వదిలేను, ఇంక మావిగన్ మీకు నచ్చలేదుగా, ఇంక జగన్ గారిని ఎందుకు ఇంక మాట్లాడటం, మీరే అధికారంలోకి వచ్చేస్తారుగా, ఇంక మీకు ఆ జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మీకు అంతా పూర్తి స్థాయిలో మీకు నచ్చేసింది కదా. ఎందుకంటే మీరు ఆ ప్రతిపాదన ఆయన చెప్పడంతో ఆయన ఎత్తిన ఆయనే చేయబెట్టుకున్నాడు, మాకు అధికారం వస్తుంది అనుకున్నారుగా. మరి ఇంకెందుకు ఇంకా ఆయన ట్రోలింగ్ చేయడమో, లేకపోతే ఈ మావిగన్ ప్రతిపాదన మీద నెగిటివిటీ చేయడం, ఇవన్నీ ఎందుకు వదిలేచ్చు. పొద్దు నుంచి ఐటీడీ బోర్డు అయితే విచ్చలవిడిగా విశాఖపట్నం అంటారు, గతంలో 3 రాజధానులు అన్నారు, అయ్యి అన్నారు, పాత వీడియోలు అన్నీ తీసి కొడతా ఉంది. దేనికంటే వాళ్ళు ఆ మావిగన్ ప్రతిపాదన నిద్ర రాక ఎటు తిప్పాలి అడు తిప్పాలి, ప్రజల మైండ్ వాష్ చేయాలి, ఇటు తిప్పాలి, పొద్దున్నీ కొడతానే ఉంది. ఇక్కడే మీకు క్లారిటీ రావాలి. మీరు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత ఈజీ కాదు. భ్రమలు తొలగిపోతాయి మీకు ఈజీగా, నిజంగానే భ్రమలు ఈజీగానే తొలగిపోతాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా భౌగోళికంగా అన్నీ సూటబుల్ అయ్యేది ఈ మావిగన్ ప్రతిపాదన. ఇందాక నేను ఒక బాగా చదువుకున్న వ్యక్తి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి ఒక ఆయనతో మాట్లాడారు, జనరల్ కన్వర్జేషన్. రాజకీయాలకు దూరం, అతను రాజకీయ పాలిటిక్స్ అనేది పూర్తిగా పట్టించుకోడు, కానీ జరుగుతున్న దాని మీద కొంత అవగాహన అనేది పెట్టుకుంటాడు. ఏంటి మావిగన్ గురించి ఏంటి మీ ఒపీనియన్ 5 అంటే, అతని నుండి మావిగన్ అనేది మంచి ప్రతిపాదన,
అసలు తక్కువ ఖర్చుతో మనకు అవుతుందంటే ఇబ్బంది ఉంది. విజయవాడ మనకు దగ్గరే కదా, ఎంతసేపు అసలు మంచి ప్రతిపాదన. అసలు ఏమీ డబ్బులు లేకుండా అమరావతిలో అప్పులు తెచ్చిపెట్టే కాడికి ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం మంచిది కదా, ఆల్రెడీ పోర్ట్ ఉందన్నాడు. ఇవన్నీ జగన్ గారు చెప్పారు, ఇదే అద్భుతం అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. అతను న్యూట్రల్ వ్యక్తి. ఇట్లా చాలామందిని నేను అప్పుడప్పుడు టచ్ చేస్తుంటే ఈ ప్రతిపాదన అనేది అద్భుతం అని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. ఏది ఆఖరికి టీడీపీ శ్రేణులు కూడా, ఈ కార్యకర్తలు ఎవరైతే నాకు తెలిసిన వ్యక్తులు టీడీపీ వాళ్ళు కొంతమంది ఉంటారో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, ఎస్ ఇది అద్భుతం అయ్యిదని. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసి ఈ మధ్య సిఆర్డీఏ పరిధి అది ఇది అని చెప్పి అమరావతిని ఇంతకుముందు లేపినంత లేపట్లే ఈ మధ్య. ఎంత నెగిటివ్ అయిద్దని చెప్పి ఆయనకి.